అంశాలాయే బావులన్నీ బండలు దేలే బతుకులేమో నిర్రేలు వారే భూగర్భాన నీరే లేదు ఫ్లోరోసిస్ పిండం పెరిగే భూగర్భాన నీరే లేదు ఫ్లోరోసిస్ పిండం పెరిగే ఫ్లోరైడు భూతం కన్నా అంశాల స్వామిని చూడు ఓయమ్మ నల్లగొండ ఒడుపు లేని ఎర్రగొండ నదులెన్నో పారుతున్నా నవ్వుతున్న మొండి బండ మూసి నది పోసి వాయే మురికి నీటి కూపామాయే మూసి నది పోసి వాయే మురికి నీటి కూపామాయే కృష్ణమ్మ బిరబిర ఉరికే ఎడమ సేత ఎత్తి పోతే గోరాలి గలగలవాలే మా గోడు వినకపాయే గోరుబాయి కరెంటు కోత ఒక్క మడి దడువకపాయే ఓయమ్మ నల్లగొండ ఒడుపు లేని ఎర్రగొండ నదులెన్నో పారుతున్నా నవ్వుతున్న మొండి బండ. ఇట్లాంటి ఈ కరువు నేల మా నల్లగొండ. ఇక్కడ పంటలు ఏమంతాయో కానీ కవిత్వం బంతది, పాటలు బంతాయి. ఇవాళ ఈ వేదిక మీద కూడా నల్లగొండే ఎక్కువ కనపడుతున్నది. ఈ యూనివర్సిటీలో కూడా నల్లగొండే ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఈ కరువుని కవిత్వంలో పండించి నల్లగొండ ఫ్లోరైడ్ గోసని చెప్తూ అవి కవిత్వంలోకి పాటల్లోకి తీసుకొస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా రాసినటువంటి కవిత్వం కూడా. ఇందాక తైదలంజన్న కవిత్వం వినిపిస్తే నాకు కూడా కవిత్వమే చెప్పాలనిపిస్తున్నది వాస్తవంగా. ఏటి చివర మనసు ఎరవేసి కూర్చున్నా ఒడ్డెంట నీసుకంపుతో నువ్వు వస్తున్నప్పుడు ఏరొస్తున్న అలజడితో నీటి బుడగల్లాంటి ఆనందం నాది. నీ ఒంటిపై నా ఒండు పెదాలతో పెట్టిన ముద్దు వాగై ఎన్ని వంకలు తిరిగిందో. నీ సక్కదనం చుట్టూ వీధి కుక్కల్లా శివులెంట పడతారే నా జిల్లేడు పువ్వ. నీ అలుపెరగని కళ్ళతో నా కోసం ఎదురెక్కిన చాపవై ఈ శోకాల కొంపల్లో చిక్కినందుకు నా కంట్లో ఓ మౌన సముద్రమే ఒదిగింది. చాపలమ్మి తెచ్చిన ఎచ్చిపచ్చి వడ్లను పెంక మీద ఏంచి కుందెంలో పోసి దంచిన నీ చేతులు రోకళ్ళయ్యాక తీరిగ్గా ప్రేమించుకునే యాళ్ళేది మనకు. మనకైతే తీరిగ్గా ఊపిరి తీసిన రోజేది. కచ్చొల మేకునై నేను ఒండులోకి, చాపల గంపెత్తుకొని నువ్వు ఊళ్ళోకి. నేనిప్పుడడుగుత చెప్పు నువ్వు దాసి పెట్టిన గుట్టు నిప్పు ఆర్యా. నేనిప్పుడడుగుత చెప్పు నువ్వు దాసి పెట్టిన గుట్టు నిప్పు ఆర్యా. నేనిప్పుడడుగుత చెప్పు ఇన్నాళ్ళు గుండెల్లో గూడు కట్టిన బాధ, ఇన్నాళ్ళు గుండెల్లో గూడు కట్టిన బాధ డప్పు సప్పుడు ఇద్దరు వేసేటప్పుడు నేనిప్పుడు అడుగుత చెప్పు నీవి కుట్రగల్లా జాతి కాదా. నేనిప్పుడు అడుగుత చెప్పు నువ్వు దాసి పెట్టిన గుట్టు నిప్పు ఆర్యా. నేనిప్పుడు అడుగుత చెప్పు జంబూ దీపం నిండా ఉన్నా నాగజాతిని నంపంగా. జంబూ దీపం నిండా ఉన్నా నాగజాతిని నంపంగా. మీరు సర్పయాగం చెయ్యలేరా, మాకు శాపాలెన్నో పెట్టలేరా. ఉత్త పుణ్యానికే ఊరెల్లా గొట్టంగా, ఉత్త పుణ్యానికే ఊరెల్లా గొట్టంగా. స్మృతులు పురాణాలు సృష్టించలేరా. నేనిప్పుడు అడుగుత చెప్పు నీవి కుట్రగల్లా జాతి కాదా. నేనిప్పుడు అడుగుత చెప్పు బ్రహ్మ సత్యమంటిరయ్యా, జగతి మిథ్య అంటిరయ్యా.
అడుగుత చెప్పు నీది కుట్రగల్ల జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు ఆర్యాత్రైవర్ణికంటూ వర్ణాలతో వేరు చేసి సూదరోళ్లను విడదీసి పంచమూలని విసడించి కర్మకాండల్ని సృష్టించి భ్రమలెన్నో పుట్టించి నక్కజిత్తుల ఏషమెందు చేసినట్టు నేనిప్పుడు అడుగుత చెప్పు నీది కుట్రగల్ల జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు మట్టి నుంచి పువ్వ తీసి నీ పొట్ట నింపిందెవరయ్యా కంచు ఇనుము బంగారం కరిగించి పనిముట్టు చేస్తే అంటూ ఉంటూ జాతి సూదరోళ్ళని మమ్ము అన్నిటికీ దూరంగా ఉంచకారణమైంది నేనిప్పుడు అడుగుత చెప్పు నీది కుట్రగల్ల జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు ఆదిమ కాలాన మనిషి ఆహార వేటలో అలిసి ఆదిమ కాలాన మనిషి ఆహార వేటలో అలిసి ఆకలయ్యి ఉన్నప్పుడు వేటాడి జంతువుల తెచ్చి తోలు వలిసి శుద్ధి చేసి ఇచ్చి మీకు తోలు వలిసి శుద్ధి చేసి ఇచ్చి మీకు ఒంటికి రక్షణ ఇచ్చింది ఎవరు నేనిప్పుడు అడుగుత చెప్పు ఇది కుట్రగల్ల జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు కొండల్లో బండల్లో రన్నా కొండల్లో బండల్లో రన్నా దేవుండ కాళ్ళు వాడుతుంటే రన్నా కొండల్లో బండల్లో రన్నా దేవుండ కాళ్ళు వాడుతుంటే రన్నా 7 బండల ఎంకన్నా కొండలు ఎక్కి దిగేటప్పుడన్నా మనసు కరిగి మా దళిత జాతి ప్రేమ మనసు కరిగి మా దళిత జాతి ప్రేమ చేతుల్ని చెప్పుడుగా చేసియలేదా నేనిప్పుడు అడుగుత చెప్పు ఇది కుట్రగల్ల జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు మక్కాకు పోయిన జనము ఆ తొక్కులాటల సావలేదా అయ్యప్ప అనుకుంటా వస్తే ఆ కొండగూలి సావలేదా శిలువెక్కినా యేసయ్యా మల్లెట్ల దిగి వచ్చేనయ్యా దేవుడంటూ పోతే గాజోరం వెంటొచ్చే దేవుడంటూ పోతే గాజోరం వెంటొచ్చే మనమంట బాపులం పసిపిల్లలేం చేసే నేనిప్పుడు అడుగుత చెప్పు ఇది కుట్రగల్ల జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు నేనిట్లా అడిగితే మీరు ఆ వేదాంతమే చెప్పుతారు పూర్వజన్మల పాపం అంటారు గా పుగ్గిటి పురాణమిప్తారు కట్టుకథలు చెప్పి కర్మ సిద్ధాంతాల కట్టుకథలు చెప్పి ఎన్నాళ్ళు మమ్మింక మోసాలు చేస్తారు నేనిప్పుడు అడుగుత చెప్పు ఇది కుట్రగల్ల జాతి కాదా నేనిప్పుడు అడుగుత చెప్పు ఇట్లా మునుబెట్టి అడుక్కుంటూ పోతా ఉన్నాం. ఒక్కసారి వృత్తిదారులకు సంబంధించి అనేక సాకులోల మీద రాసిన అన్న మీరు సాకులోడా అన్నారు, గొల్లోల మీద రాస్తే అన్న మీరు గొల్లోడా అన్నారు. ఇట్లా ఏ గుల మీద రాసినా కూడా అట్లాంటి పాటలు ఉన్నాయి, అనేక ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. అవన్నీ కూడా సాపలు పచ్చాపలు సాపలు పచ్చాపలు సాపలు సందమావలు సాపలు పచ్చాపలు సాపలు సందమావలు. ఒక్కటే పల్లవి చరణం, ఎందుకంటే వృత్తిని గుర్తు చేసింది కాబట్టి. సాపలు పచ్చాపలు సాపలు సందమావలు సాపలు పచ్చాపలు సాపలు సందమామలు సాపలు వచ్చాపలు ఉష్కదొందు బొమిడీలు
బుడ్డవర్క బుడదమట్ట బొచ్చెరవు కొరమేను కొడిపెగండె చెల్లెలు కొంగ ముక్కు సాపలు బంగారు తీగలు మీసాల రొయ్యలు బంగారు తీగలు మీసాల రొయ్యలు మూడొత్తుల నీతిని శాసించిన సాపని పట్టుకొచ్చే విద్యను గని పెట్టినోడు మావోడు సాపలు పచ్చాపలు సాపలు సినమావలు ఆ సాపలు చాపలు ఉష్కదొందు కొమిడీలు సృష్టిలోన మొట్టమొదట పుట్టినదట ఈ సాప హనుమంతుని కడుపులోన పెంచినదట మన సాప పతకనీకి దిక్కులేక లోకహితం కోసమని మహావిష్ణువంతలోడే సాప రూపు దాచెనట సాపలు పచ్చాపలు సాపలు సినమావలు సాపలు చాపలు ఉష్కదొందు కొమిడీలు ఆ రోగాలు నొప్పులను నయం చేసే మందు సాప రోగాలు నొప్పులను నయం చేసే మందు సాప గుండె నొప్పులకు సాప నూనె గోలీలట ఆయుర్వేద మలోపతిల సాపకు ఇరువెక్కువట ఆయుర్వేద మలోపతిల సాపకు ఇరువెక్కువట ఉపసానికి భక్తిని సాప మందు ఇచ్చునట సాపలు పచ్చాపలు సాపలు సునమావలు సాపలు చాపలు ఉష్కదొందు కొమిడి పొద్దుకు 3 సార్లు సాపల కూరేసుకున్నా పొద్దుకు 3 సార్లు సాపల కూరేసుకున్న విసుగన్నది రాక మనకు పూట పూట రుచి వెరుగు పచ్చి సాపలు తింటే గుండె బలం పెరుగురా పచ్చి సాపలు తింటే గుండె బలం పెరుగురా ఒట్టి సాపలుండంగా వయాగ్ర ఎందుకురా కవిత్వానికి ఒక టేకప్ తీసుకోవడం అని అంటారు పోయం. అట్లా వెంకన్న అంబటి వెంకన్న ఒక టేకప్ ఇచ్చి ముగించేశాడు. సంతోషం.